మరొకసారి ప్రభునందు ప్రియులారా, మరి మనం ఆహ్వానించిన రీతిగా పెద్దవారు గౌరవనీయులు మన మధ్యలో ఉండడం మనకు ఆశీర్వాదకరం. వారు మనల్ని ప్రేమించి మనం పిలిచిన వెంటనే కాదనుకోకుండా మనకు సమయాన్ని వెచ్చించి గత కొంతకాలంగా మనల్ని ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నారు. మరొకసారి మనందరి తరపున వారికి నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, వారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. వాక్యంతో పాటు వారి జీవితాలలో దేవుడు ఏం చేశాడో ఆ విషయాలను కూడా మనతో పంచుకుంటారు. అందరం జాగ్రత్తగా శ్రద్ధగా విందాం. దేవునికి స్తోత్రం చెప్దామండి. మళ్ళీ ఒకసారి హల్లెలూయా. అందరం చప్పలు కొడుతూ ప్రభువును మహిమపరుస్తూ ఉండగా దైవజనులకి సమయాన్ని అప్పగిస్తాం. జాయ్ ట్రాన్స్లేట్ చేస్తారు. అందరికీ వందనములు. ఈ ప్రత్యేక దినములో ప్రపంచం అంతయు క్రిస్మస్గా పండుగ చేసినప్పుడు ఇక్కడ ఉన్న మేము అందరూ కూడుకొని దేవుని స్తుతించడానికి మహిమపరచడానికి ఇచ్చిన మంచి తరుణం కొరకాయి నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. నా తెలుగు అంత బాగలేదు, మీరు క్షమించాలి. It's a great pleasure for me to come back once again to this beautiful church. మరొకసారి మీ అందరితో ఈ రీతిగా నేను కలిసి ప్రభువుని ఆరాధించడం ఇది నాకు చాలా గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. Very beautiful. మన మందిరం చాలా చక్కగా కనబడుతుంది అని అయ్యగారు చెబుతున్నారు. Furniture and all of you with smiling faces adds మనము మన యొక్క to all of us. మన మందిరములో ఉన్నవన్నీ మనము ప్రత్యేకంగా మన చిరునవ్వులు ఇవన్నీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తున్నాయని అయ్యగారు చెబుతున్నారు. Somebody was inviting me yesterday to come today for a Christmas message. నిన్నటి దినాన ఒక దైవజనుడు ఒక సేవకుడు అయ్యా మీరు మా మధ్యలోనికి రావాలి అని ఆహ్వానించారు. I said I have already committed to one church. అప్పుడు అయ్యగారు అన్నారు, అయ్యా నేను ఆల్రెడీ ఒక సంఘానికి నేను వెళ్ళాలి అని. So immediately said, oh మీరు వెళ్తున్నారు కదా బాలాజీ నగర్ చర్చ్, it must be బాలాజీ నగర్ చర్చ్. ఇమ్మీడియట్గా ఆ సేవకుడు అన్నాడు, ఆ అయ్యగారు మాకు తెలుసులే మీరు బాలాజీ నగర్ కదా మీరు వెళ్ళేది అని చెప్పేసి. I am a part of this church. అంటే కొన్ని సంవత్సరాలుగా దైవజనులు మనతో పాటు మన సంఘ సభ్యులుగా వారు ముందుకు సాగుతూ ఉన్నారు. అలాంటి అనుభూతి మన సంఘముతో ఉంది అయ్యగారికి. ఆమెన్. I thank God for the pastor, his family and all the members, elders, children, that you are loyal to Jesus Christ and the local church. స్థానిక సంఘ కాపరి నాన్నగారికి వారి అభినందనలు తెలుపుతున్నారు. అలాగే మనందరికి కూడా వారి అభినందనలు తెలుపుతూ మనము నమ్మకంగా ప్రభు సన్నిధిలో మనము ఈ రీతిగా ఒక సంఘానికి మనము అంటుకట్టబడి మనం వర్ధిల్లుతున్నటువంటి విధానమును బట్టి వారు మిక్కిలి సంతోషంను వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. And immediately after this service I had to go one more place. ఈ మన మధ్యలో ఆరాధన ముగించబడగానే ఇంకొక స్థలానికి వారు వెళ్ళాలి. So let me at the outset greet you all on this Christmas day and happy Christmas to you. క్రిస్మస్ యొక్క శుభములు, హ్యాపీ క్రిస్మస్ అని దైవజనులు మనకు తెలుపుతున్నారు. మనం చెప్దామా? హ్యాపీ క్రిస్మస్ అయ్యగారు. And in 1 week we will be going into a new year. ఇంకొక వారములో మనము నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెడతాం. The gone 1 year is something which made people worried, fearful, frightened in all respects because of the pandemic. ఈ గడిచినటువంటి సంవత్సరం లేకపోతే గడవబోతున్నటువంటి సంవత్సరం అనేకుల హృదయాల్లో గొప్ప కలవరాన్ని, గొప్ప భయమును, గొప్ప భీతిని, గొప్ప అయోమయమును సృష్టించినటువంటి సంవత్సరముగా నిలిచింది చరిత్రలో. Now the report is there is another version of pandemic COVID is coming. ఇప్పుడు ప్రస్తుతానికి రిపోర్ట్స్లో మనం చూస్తుంటున్నాం ఇంకొక రకమైనటువంటి వైరస్ ప్రభావము చూపబోతుంది అన్నటువంటి వార్తను వింటూ ఉన్నాం. But in all these difficulties, ఈ అన్ని కష్ట సమయములలో
Jesus is with us. యేసు ప్రభు వారు మనతో ఉన్నారని మనం మరవకూడదు. ఆమేన్. That is the real Christmas. క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశము లేకపోతే అర్థం ఏంటో తెలుసా? ప్రభు వారు మనతో పాటు ఉన్నారనడమే క్రిస్మస్. ఆమేన్. You know, in a Christmas day, you know that what is the type of message is spoken about Christmas. You know the story. మనము ఈ క్రిస్మస్ సందర్భాన అనేక సార్లు మనం ఎలాంటి వర్తమానాలు ఈ క్రిస్మస్ రోజున చెబుతారో మనందరికి తెలిసిందే. Christmas means different things to different people. క్రిస్మస్ అనేది ఆయా వ్యక్తులకు ఆయా కారణాలుగా లేకపోతే ఆయా రీతులుగా వారు అర్థం చేసుకుంటూ ఉంటారు. For many people it is celebrations. అనేకులకు అదొక పండుగ. For me also celebration, but it's not that celebration, but I am celebrating the love of Jesus because he is born into this world to save mankind. నాకు కూడా పండుగే, అయితే వారి వలె నేను ఈ పండుగను నేను సందడి చేయను కానీ ప్రభు వారి ప్రేమను బట్టి నేను హర్షిస్తూ ఉంటాను లేక సంతోషిస్తూ ఉంటాను. We know about the birth of Jesus Christ through Mary, a virgin, a young girl. మనందరకు కూడా తెలిసినటువంటి వాస్తవమే, కన్య అయినటువంటి మరియమ్మ గర్భమున యేసు ప్రభు వారు జన్మించినారు అని. The Christmas story comes from Holy Bible. ఈ క్రిస్మస్ యొక్క కథ లేకపోతే క్రిస్మస్ యొక్క కథ మనకు పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతుంది. And we know about it. మనందరికి కూడా ఈ సంఘటన తెలుసు. But when we read this again and again, మనము ఈ సంఘటనను పదే పదే మనం చదివినప్పుడు it is quite revealing. ఈ యొక్క ఈ ప్రస్తావనను మనం చదివినప్పుడల్లా ఒక ప్రత్యక్షతను మనం పొందుతూ ఉంటాం. It is comforting. ఆ ప్రత్యక్షత మనల్ని ఆదరిస్తూ It is ఉంటుంది. encouraging. ఆ ప్రత్యక్షత మనల్ని ప్రభావితం చేస్తుంది. And it is useful to have the right relationship with God. ఆ ప్రత్యక్షత మనలను ప్రభువుతో సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రోత్సహిస్తుంది. The birth narratives of Jesus Christ is a challenge to us. క్రీస్తు జననము గురించినటువంటి ఆ సంఘటనలన్నీ కూడా ఒక సవాలును విసురుతూ ఉంటాయి. So it is not only challenge, it is also an encouragement for us to grow in Christ. అది ఈ క్రీస్తు జననమును గురించినటువంటి సంఘటనలన్నీ కూడా అది సవాలే కాదు, మనందరకు గొప్ప ప్రోత్సాహం. ఆమేన్. I do not therefore want to give a conventional Christmas message. మనము అంటే ప్రతిసారి వినే రీతిగా అలాంటి ఒక వర్తమానాన్ని నేను మీ ముందు ఉంచడం అనుకోవట్లేదు కానీ, But I want to tell you something, the way God deals with people. కానీ నేను ఈరోజు ప్రభువారు మానవులను ఎలా దర్శిస్తారు లేక మానవులను ఎలా దర్శిస్తారు అన్నటువంటి విషయంపై నేను మాట్లాడతాను. It is something new. ప్రభువారు మానవులను దర్శించడము అది ప్రత్యేకమైనది. It is something revealing. అది నూతనమైనది, ప్రత్యక్షతతో కూడినది. It is something special. అది చాలా ప్రత్యేకమైనటువంటి ప్రభావము It is కలిగినది. encouraging. అది చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. It is motivating. అది మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. It is strengthening us. అది మనల్ని బలమును ఇస్తూ ఉంది. I want to talk to you about what is the special thing about birth of Jesus Christ. యేసు ప్రభు వారి జననములో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని నేను మీ ముందు ఉంచుతాను. There are many things which are special for Christmas. ఈ క్రిస్మస్ లో అనేకమైనవి ప్రత్యేకంగా కనబడుతూ ఉంటాయి. But I want to talk to you about Joseph. కానీ ఈరోజు నేను మీతో యోసేపు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. Before God wanted to ask Joseph to be the foster father of Jesus Christ, he didn't take his prior approval. జోసెఫ్ని యేసు ప్రభు తండ్రిగా చేయటానికి ఉన్న సమయంలో ముందుగానే ఆయన అంగీకారం తీసుకోలేదు. All our children, there is an unwritten approval that we are the parents because we are there. But in case of Joseph, it is not like that. God did not talk to Joseph, speak to Joseph, no, I am going to make you the foster father. దేవుడు యోసేపును అంటే ప్రభువారికి తండ్రిగా యోసేపు పిలువబడ్డానికి ప్రభువారు ముందుగా
యోసేపుకు చెప్పలేదు ఈ విషయాన్ని. Can you imagine the real life shock of Joseph when God spoke to him? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, యోసేపు ఎన్నడూ కూడా ఊహించలేదు. అలాంటిది హఠాత్తుగా ఇలాంటి ఒక వర్తమానం, ఇలాంటి ఒక వార్త వినడం అనేది బహుశా యోసేపుకు ఒక జీవితంలోనే అతి ముఖ్యమైనటువంటి. Read Matthew 1:8 in Telugu. మనం మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. 18వ వచనం. మొదటి అధ్యాయము 18. No, now here you find Mary was betrothed, engaged to be married to Joseph. మరియమ్మ యోసేపుతో పెండ్లికి ఒడంబడిక చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. But before they came together, కానీ వారు పెండ్లి చేసుకోక మునుపే she was found to be pregnant through Holy Spirit. మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Mary received a holy visitation. మరియమ్మ పరిశుద్ధాత్ముని వలన పరిశుద్ధమైనటువంటి దర్శనమును పొందింది. So Mary became pregnant and this became a great shock to Joseph. మరియమ్మ గర్భము పెండ్లికి మునుపే మరియమ్మ గర్భము దాల్చడము యోసేపు గొప్పగా, అంటే యోసేపుకు గొప్ప కలవరాన్ని పుట్టించింది. When God wants to do something, దేవుడు ఒక మనిషిలో ఏదైనా చేయాలనుకుంటే it is not always pleasant. No, I am going to bless you or I am going to do this for you. It is not like that always. ప్రతిసారి కూడా ప్రభువారు మానవుని జీవితంలో ఒక కార్యం చేయాలంటే అంత మనం అనుకున్నట్టుగా లేకపోతే అంత సంతోషకరంగా ఉండదు. What I want to tell you on this Christmas day is when something unusual, unexpected and unpleasant happens in your life, don't think that God is not in control, but He is in control. మనము ఇలాంటి ప్రతికూలమైనటువంటి సందర్భాలను మనం ఎదుర్కొంటున్నప్పుడు మనము అపార్థం చేసుకోదయ్యా, దేవుడు మాతో లేడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదని. కానీ ప్రభువారు మనల్ని దర్శిస్తున్నాడు. ఆ ప్రతికూలమైనటువంటి సందర్భము ద్వారానే ప్రభువారు మనతో ఉన్నారన్నటువంటి విషయాన్ని గమనించాలి. When I was studying in the college, దైవజనులు కాలేజీలో చదువుతున్నప్పుడు I go by bus. బస్సులో వారు ప్రయాణం చేస్తూ ఉంటారు. And the bus was late. ఆ రోజు బస్ చాలా ఆలస్యమైంది. And it was full of people. ఆలస్యం రావడమే కాక ఆ బస్సు నిండా కూడా జనులు నిండి ఉన్నారు. There was no space to go in. వారు బస్సులోకి వెళ్ళడానికి అసలు స్థలమే లేదు. So somebody told me, you come by with the next bus. ఎవరో అన్నారయ్యా, మీరు వచ్చే బస్సులో మీరు రండి అని చెప్పేసి. Already I am late. Bus is late. I'll be reaching late. Then I am missing the bus. నేను మొదటిగానే ఆలస్యంగా వెళ్ళాను, బస్సు ఆలస్యమైంది. ఇప్పుడు ఆ బస్సులో స్థలం లేని కారణంగా ఇంకొక బస్సు కొరకు వెయిట్ చేయాలి. అది ఇంకా ఆలస్యాన్ని చేస్తూ ఉంటుంది. ఆ ఆలస్యం కారణంగా నేను గమ్యానికి కూడా చాలా ఆలస్యంగా చేరతాను. So I didn't go in that bus. ఆ బస్సులో నేను వెళ్ళలేకపోయాను. I was unhappy that I would be late. నేను ఆలస్యంగా వెళ్తాను గనక నాకు చాలా దుఃఖంతో ఉన్నాను, లేక విచారంగా ఉన్నాను. When I was waiting for the next bus, నేను నెక్స్ట్ బస్ కొరకు వెయిట్ చేస్తున్నప్పుడు somebody came by motorcycle. వేరే వ్యక్తి ఒక మోటార్ సైకిల్ బండి మీద వచ్చారు. And he said, the bus met with an accident. Many people are injured. ఆ బండి మీద వచ్చినటువంటి వ్యక్తి అయ్యగారిని కలిసి అన్నారు, అయ్యా ఏ బస్ అయితే వెళ్ళిందో ఆ బస్సు ఒక యాక్సిడెంట్కి గురైంది, అందులో ఉన్న వారు చాలా మంది చాలా దెబ్బలు తాకాయి అని చెప్పారు. Something unpleasant happened to me that I could not get into the bus. ఆ బస్సులోకి నేను వెళ్ళకపోవడం అనేది అది నాకు సంతోషాన్ని ఇచ్చేది కాదు, ప్రతికూలమైనదే. But now then at this point when I heard the news, I was happy that I didn't go in that bus. ఆ వార్త విన్న తర్వాత ఆ ప్రతికూలమైన పరిస్థితిని బట్టి నేను సంతోషించాను, నన్ను దేవుడు ఆ ప్రమాదం నుండి తప్పించాడు అని. Why I am telling this? ఎందుకు ఈ మాటలు మీకు చెబుతున్నానంటే,
there are certain things happening in your life. మన జీవితంలో కొన్ని కార్యాలను దేవుడు చేస్తూ ఉన్నాడు. You should praise God. ఆ ప్రతికూలమైనటువంటి కార్యములు, పరిస్థితులు, సందర్భాలను బట్టి మనము కలవరపడద్దు కానీ ప్రభువును మనం స్తుతించాలి. ఆమేన్. In any situation, అది ఎలాంటి పరిస్థితి అయినా praise God. దేవుని మనం స్తుతించడం మనం When నేర్చుకోవాలి. it is good, praise God. అది మంచిదైతే మనం దేవుని స్తుతించాలి. When it is not good, praise God. అది మంచిది కానప్పటికీ మనం దేవుని స్తుతించాలి. ఆమేన్. Always. Praise Him in the morning, praise Him in the noon time, and praise Him when the sun goes down. ఉదయకాలమున మనం ఆయనను స్తుతించాలి, మధ్యాహ్నంలో స్తుతించాలి, సాయంకాల వేళలో ఆయనను స్తుతించాలి. You know that chorus? ఆ పాట మనకు తెలుసు. Praise Him, praise Him, praise Him in the morning, praise him in the noontime, praise Him, praise him, praise him when the sun goes down. We must praise God anytime. అన్ని కాలములలో, అన్ని సమయములలో, అన్ని పరిస్థితుల గుండా మనం ప్రభు వారిని మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. When unpleasant news come, praise God. చెడు వార్తను మనం విన్నప్పుడు మనము ప్రభు వారిని మనం స్తుతించాలి. What happened to the life of Joseph? యోసేపు జీవితంలో ఏమైంది? చాలా సంతోషంగా ఉన్నాను, పెళ్లి చేయబోతున్నాను, అందమైన అమ్మాయి. యోసేపు గారు చాలా సంతోషంగా ఉన్నారు, నాకు వివాహం కాబోతుంది, చక్కటి భార్యను దేవుడు ఇస్తున్నాడు అని చెప్పి. రూరల్ గర్ల్, రూరల్ చక్కగా గ్రామ ప్రదేశంలో ఉన్న ఇన్నసెంట్ గర్ల్, అమాయకురైనటువంటి మరియమ్మ, మంచిది, చాలా మంచిది. and when he was happy, always dreaming about this girl. I am going to marry this young girl. యోసేపు గారు కలలో కూడా అంటే ఏం చేసినా కానీ మరియమ్మను బాగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు, వివాహం చేసుకోబోతున్నారు గనక. సడన్ గా ఈ వార్త తెలిసింది, ఆమె గర్భం దాల్చింది అని. This is some of the startling things of Christmas. ఈ వార్త అనేది అసలు అది అనుకూలమైనటువంటి వార్త కాదు. ఇలాంటి వార్తలు మనం వింటూ ఉంటాం. What Joseph should do? ఇలాంటి వార్త విన్నప్పుడు యోసేపు ఏం చేయాలి? Normally what we will do? సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారండి? హడావిడి చేస్తారు కదా. Okay, what the men will do? Young man. యవనస్తులు ఏం చేస్తారు ఇలాంటి పరిస్థితి ఒకవేళ ఎదురైతే? You are going to marry a girl and girl is pregnant. What will you do? ఒకవేళ మీరు ఇలాంటి వార్తను వింటే ఏం చేస్తారన్న? Good job, girl. మంచి పని చేసాను చెప్తాను. మనం వెళ్ళి మంచి పని చేసాం మనం అభినందిస్తామా? We will tell all type of stories. This girl is not good, very bad, immoral, this, that. Not only he will tell everyone, neighbors, friends, spoil the name of the girl. ఆవిడను గురించి సకల ప్రయత్నాలతో కూడినటువంటి చెడును వెదజల్లడానికి, లేకపోతే ఆమె పేరును బద్నాం చేయడానికి, ఆమె పేరును ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. God drafted Joseph in this difficult situation to teach each one of us a lesson in our life. యోసేపుకు ఇలాంటి ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితిని మనందరికీ ఒక గుణపాఠంగా ఉండాలి అని ప్రభువారు అనుగ్రహించినారు. If we trust God, మనము దేవునిని మనం నమ్మితే, we submit ourselves to the sovereignty of God, మనము దేవుని యొక్క సార్వభౌమత్వానికి మనం అప్పజెప్పుకుంటే, and we affirm that we belong to him, మనము ఆయనకు చెందిన వారము అని మనం గ్రహిస్తే, we should be willing to do or hear or experience whatever God tells to you or does to you. ఆయన యొక్క సర్వభౌమానికి మనల్ని మనం అప్పచెప్పుకుంటే ఆయన దేని గుండా నడిపించినా కానీ మనం నడవడానికి ఇష్టలుగా మనం ఉండాలి. ఆమేన్. It happens for a church congregation like yours. మీ చర్చిలో కూడా ఇలాంటి సంభవాలు ఉండొచ్చు. మన సంఘములో కూడా ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు. Maybe something happens which is not of your liking. మన జీవితంలో ప్రభువారు జరిగించింది అది నిజంగా మనకు ఇష్టం లేకుండా ఉండొచ్చు. That is the time for you to show solidarity with Jesus Christ, come what may,
I am with the church. అలాంటి సందర్భాలలోనే మనము ప్రభువారు మనల్ని దేని గుండా నడిపించినా మేము నడుస్తాము, మేము ముందుకు సాగుతాము, మేము ప్రభువారికి నమ్మకంగా ఉంటామని మనం తెలపగలగాలి. The second part in Joseph's life is the right relationship with God and with Mary. రెండోది ప్రభు యోసేపు గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం. యోసేపు మరియమ్మతోనూ దేవునితోనూ ఒక మంచి సంబంధాన్ని, ఒక సహవాసాన్ని కలిగి ఉన్నాడు. In a time of crisis like this, he has proven that he is a righteous person. ఇలాంటి ప్రతికూలమైనటువంటి సంఘటనలు అతను విన్నప్పుడు, చూసినప్పుడు ఆయన ఒక నీతిమంతుడుగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. In his confusion, in his pain, in his worry, he still stood as a righteous person. ఆ వార్త అనేది కలవరాన్ని పుట్టించింది, భీతిని పుట్టించింది, నొప్పిని కలిగించింది, బాధను పుట్టించింది, అయ్యో అని అనిపించింది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు వారి దృష్టిలో నీతిమంతుడుగానే మనోడు యోసేపు కనబడుతూ ఉన్నాడు. This is what is important for a Christian in your personal life, in your family life, in your church life, that we should rise to the occasion as righteous people. ఇలాంటి యొక్క వ్యక్తిత్వాన్నే ప్రతి క్రైస్తవురాలు కలిగి ఉండాలి. ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవునికి ఇష్టలుగా, నీతిమంతులుగా నిలబడడానికి మనం ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలి. We should not be people we flow with the tide. అలలకు అనుకూలంగా మనం ప్రవహించే వారిగా మనం ఉండకూడదు, కానీ అలలకు వ్యతిరేకంగా, అంటే అలలకు ప్రతిగా మనము ముందుకు సాగేవారుగా ఉండాలి. Face any situation in true righteousness and sincerity to God. ఎలాంటి సందర్భాన్నైనా, ఎలాంటి పరిస్థితినైనా మనం దేవునికి ఇష్టలుగా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ముందుకు As సాగాలి. a good Christian, ఒక మంచి క్రైస్తవుడిగా we should always try to be righteous. అన్ని సందర్భాలలో మనము నీతిని విడవనటువంటి వారిగా మనం ఉండాలి. ఆమేన్. Joseph's concern was not only for himself, he was concerned about Mary also. యోసేపు గురించి మనం చూస్తూ ఉంటే అతను గురించే అతను చింతిస్తున్నట్టుగా లేదు, కానీ మరియమ్మ, అలాంటి వార్త విన్న తర్వాత కూడా మరియమ్మ గురించి అతను కలవరపడుతున్నాడు, చింతిస్తూ ఉన్నాడు. He could have decided, no more marriage with Mary. ఆయన బహుశా ఇలాంటి ఒక నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు, ఇక నేను పెళ్లి చేసుకోను మరియమ్మను అని. But he is a righteous man and he had a concern for Mary. ఈ యోసేపు నీతిమంతుడు గనక మరియమ్మ విషయమై ఒక బాధ్యతను, లేకపోతే ఒక ఆలోచనను కలిగి ఉన్నాడు. We read that he did not want to expose her to public disgrace. మనం ఆ 19వ వచనములో మనం చదువుతూ ఉంటాం కదా, Very good. See, he didn't want to disgrace. ఆయమని అవమానపరచటానికి ఇష్టపడలేదు. What happens in your life if something like this happens? Forget about marriage thing, even in any other matter. ఈ వివాహం అనే కాదు, ఇంకా ఏ విషయంలో అయినా ఇలాంటి ఒక ప్రతికూలమైనటువంటి వార్తను, పరిస్థితిని మనం అనుభవిస్తే, వెళ్తూ ఉంటే మనం ఏ రీతిగా ఉంటాం? We want to disgrace the other person? మనము ఇతరులను అవమానించడానికి ఇష్టపడతామా? What a great lesson of Christmas God is giving to us, that even in the very bad situation, disgraceful situation, also he didn't want to disgrace Mary. ఎంత గొప్ప క్రిస్మస్ సందేశాన్ని ఈరోజు మనం వింటూ ఉన్నాం. ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతో బాధను అనుభవిస్తున్నప్పటికీ, ఎంతో నొప్పిని అనుభవిస్తున్నప్పటికీ యోసేపు మరియమ్మను అవమానించాలి అని ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. You know, if you have many children, చాలా పిల్లలు ఉన్నప్పుడు, అనేకమైనటువంటి పిల్లలు ఉన్నప్పుడు కుటుంబంలో there will be problem to satisfy everybody.
అందరినీ సంతృప్తి పరచడానికి చాలా కష్టం అవుతుంది. There will be complaints, somebody is favored, somebody is not favored. వారిలో కొంతమంది అయ్యా మేమంటే మీకు ఇష్టము, డాడీ మమ్మీ మేమంటే మీకు ఇష్టం లేదని చెప్పేసి చాలా కంప్లైంట్స్ వింటూ This ఉంటాం. also happens in organizations. ఇవి కుటుంబంలోనే కాదు వ్యవస్థలో కూడా జరుగుతూ ఉంటుంది. If I am the president, ఒకవేళ దైవజనులు వారు ప్రెసిడెంట్గా ఉంటున్నారు, I have to satisfy every section of the group, everybody. వారి ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వారు సంతృప్తి పరచాలి. I am happy one way that I am not pastoring a church. అయ్యగారు అంటున్నారు నేను చాలా సంతోషిస్తున్నాను ఒక రకంగా, ఏంటి అంటే నేను ఒక సంఘ కాపరిగా నేను లేను, అందుకు నేను సంతోషిస్తున్నాను అంటున్నారు. కాపరి కానీ లోకల్ చర్చ్ రెస్పాన్సిబిలిటీ ఐ డోంట్ హావ్. వారు ఎంతోమంది దైవజనులకు వారు కాపరిగా ఉంటూ ఉన్నారు, అయితే ఇలాంటి స్థానిక సంఘాన్ని నడిపించే ఆ వ్యవస్థలో వారు లేరు అని వారు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రన్ ఏ చర్చ్. ఎందుకు అంటే సంఘాన్ని ముందుకు నడిపించడం అనేది మామూలు ఆషామాషి అయినటువంటి పని కాదు గనక. ఆమేన్. ఐ యామ్ ఎన్వీయింగ్ పాస్టర్ ఆనంద్ గారిని చూసి వారు అసూయ పడుతున్నారని చెప్తున్నారు దైవజనులు. సో రన్నింగ్ ఏ చర్చ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. సంఘాన్ని నడపడం అది అంత సులువైనటువంటి పని కాదు. ఐ నో ఇట్. నాకు తెలుసు. ఐ హ్యాడ్ బీన్ లోకల్ పాస్టర్. నేను ఎంతో మంది సేవకులను కలిశాను. ఐ హ్యాడ్ రన్ చర్చ్. ఐ హ్యాడ్ బీన్ లోకల్ పాస్టర్ ఆల్సో. నేను సంఘాన్ని నడిపించినటువంటి అనుభవాన్ని కూడా కలిగి ఉన్నాను. టు సాటిస్ఫై ది desires or whims and fancies of every member is very difficult. సంఘస్థులను సంతృప్తి పరచడం, వారి ఆలోచనలు ఎరిగి ముందుకు సాగడం అనేది అది అంత సులువైనటువంటి పని కాదు అని నా అనుభవంలో నేను తెలుసుకున్నాను. ఇంతమంది ఉన్నారు ఇక్కడ, జోసెఫ్ని ఒక్క వ్యక్తిని హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. బేసిక్లీ టు హ్యాండిల్ వన్ పర్సన్ ఇస్ సో డిఫికల్ట్ ఫర్ జోసెఫ్. యోసేపు ఒక్కరిని సంలాయించడమే చాలా కష్టంగా మనకు కనబడుతుంది. But he had the right relationship with God, and if you have right relationship, you can keep right relation with everyone. ఎందుకు ఈ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోగలిగినాడు అని అంటే యోసేపు దేవునితో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాడు గనకనే మిగతా పరిస్థితులందరితో లేక మిగతా మనుషులందరితో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండగలిగినాడు. ఆమేన్. See, we read about other people in the Bible as righteous people. మనం అనేకమైనటువంటి వ్యక్తుల గురించి వారు నీతిమంతులు అని మనం వింటూ ఉంటాం. దాని కారణం కూడా అక్కడ ఉంది ఆ భాగంలో. బట్ జోసెఫ్ గురించి నీతిమంతుడు అని చెప్పడానికి కారణం ఏముంది? ఏం పని చేసిన ఆయన ప్రత్యేకంగా? ఏమీ లేదు. యోసేపు ఎందుకు అతడు నీతిమంతుడు అని ఆయన ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది? అసలు ఏంటి కారణం అంటే కారణం ఏం వివరించలేదు అక్కడ. ఏం కారణం ఉందో ఏం లేదు. ప్రత్యేకంగా రైచియస్ పని ఏం చేయలేదు. ప్రత్యేకంగా నీతియుక్తమైనటువంటి పని తలపెట్టింది కూడా మనకు కనబడట్లా లిఖిత పూర్వకంగా. ఒకటే కార్యం రాసినది. ఓన్లీ వన్ థింగ్ ఇస్ రికార్డెడ్, దట్ హీ రెస్పెక్టెడ్ ద పర్సన్ ఆఫ్ మేరీ. ఒకే ఒక కారణాన్ని మనం చూస్తూ ఉంటాం, ఏంటి అంటే ఆయన మరియమ్మను గౌరవించినాడు గనక. When a person is in difficulty, ఒక వ్యక్తి కష్టములో ఉండినప్పుడు, when a person is in being ridiculed, ఒక వ్యక్తి సిగ్గుపరచబడినప్పుడు, Joseph stood with Mary. యోసేపు మరియమ్మతో నిలబడినాడు. This is righteousness. ఇది నీతిమంతత్వం. You must learn this righteousness. ఇది మనమందరం నేర్చుకోవాలి. Your family member, మీ యొక్క కుటుంబీకులు, your friends, మీ స్నేహితులు, your church, మీ సంఘం, your pastor, మీ దైవజనులు, when they go through problem, stand with them and encourage them. That is righteousness. వారు సమస్య గుండా వారు వెళ్తున్నప్పుడు మీరు నిలబడి ప్రోత్సహించాలి. అదే నీతిమంతత్వం. The real definition of righteousness is not doing great things, but to stand with people in problem. నిజమైనటువంటి నీతి అనేది ఏంటో తెలుసా? అంటే గొప్పవి తలపెట్టడం కాదు, కానీ ఒక మనిషి సమస్య గుండా వెళ్తున్నప్పుడు ఆ మనిషితో నిలబడ్డమే నిజమైనటువంటి నీతి. The scripture is explaining to us
the righteousness in action. పరిశుద్ధ గ్రంథము నీతిని ఏ రీతిగా చూపిస్తుంది అంటే, నీతి అనేది చెప్పుకునేది కాదు కానీ నీతి అనేది చేసేదిగా మనకు కనబడుతుంది. It doesn't say that he is a very great pious man. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు గురించి ఆయన చాలా భక్తుడు అని చెప్పట్లా, అది కూడా లేదు. అలాంటి మాట కూడా లేదు. కష్టంలో ఉన్న వారిని, when people are being ridiculed, when people despise, stand with them, that is righteousness. ఎవరు లేని వారుగా ఉంటున్నారో, ఎవరైతే పేదవారుగా ఉంటున్నారో, ఎవరైతే సిగ్గుపరచబడినటువంటి వారుగా ఉంటున్నారో వారి పక్షమున నిలబడ్డమే నిజమైన నీతి. ఆమేన్. Righteousness is directed toward 2 points. నీతి అనేది 2 విషయాలను చూపిస్తూ ఉంది. One, righteousness towards God. ఈ చోట మొదటిగా యోసేపు దేవునితో నీతిమంతుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. Number 2, రెండోదిగా we should be righteous towards men and women. మనము మనతో పాటు ఉన్నటువంటి మనుషులకు కూడా మనం నీతిమంతులుగా ఉండాలి. That is what is called righteousness. ఇదే నీతిమంతత్వం అంటే. Come every Sunday singing, praising, hallelujah and all these things, but you don't like the person who is sitting next to you, that is not righteousness. ప్రతి ఆదివారం వచ్చి మనం పాటలు పాడి ప్రార్థన చేసి ఆమేన్ హల్లెలూయా అని చెప్పి మన పక్కనున్న వారినే మనం ఇష్టం లేకుండా మనం కూర్చుంటున్నాం అనుకోండి, అది నీతిమంతత్వం కాదు. The pastor in his message, what God given message, may say something, but you may not like it, but still loving the pastor is righteousness. దేవుడు దైవజనునికి దర్శించి వర్తమానాన్ని ఇచ్చి ఆ వర్తమానం చెప్పబడినప్పుడు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ వర్తమానం బాధించినా సరే, pastor, when I have to stop, you just raise your hand, I will stop. ఆ వర్తమానం మనకు మీకు బాధ కలిగించిన మీరు దైవజనుని ప్రేమించడం అది నీతిమంతత్వం. ఆనంద్ గారు ఎప్పుడు ఆపేయాలని చెప్పాలి, అక్కడ నుండి చేతులు లేపితే నేను క్లోజ్ చేస్తాను. ఓకే, నౌ ద థర్డ్ పాయింట్ విచ్ ఐ వాంట్ టు టాక్ టు యూ అబౌట్ రైచియస్నెస్ అండ్ క్రిస్మస్. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ క్రిస్మస్. మూడో విషయాన్ని ఈ క్రిస్మస్ వర్తమానంలో మీకు చెప్పాలనుకుంటున్నాను. హౌ టు రెస్పాండ్ ఇన్ క్రైసిస్. ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులకు మనం ఎలా ప్రతిస్పందించాలి అనే విషయాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. జోసెఫ్ వాస్ వెరీ మచ్ అనాయిడ్. యోసేపు ఈ వార్త వినగానే చాలా కలవరపడ్డాడు, విభ్రాంతి నొందినాడు, చాలా కోపం వచ్చింది, he was disappointed, చాలా అసంతృప్తిని కలిగి ఉన్నాడు, he was down, ఆయన చాలా విచారమును కలిగి ఉన్నాడు. and he could have done something very rashly. తొందరపడి ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. Even in his concern for Mary and her reputation, he was still determined to divorce her. In modern times, he was thinking of breaking the engagement. మనము అంటే ఇలాంటి పరిస్థితుల గుండా యోసేపు వెళ్తున్నప్పటికీ కూడా యోసేపు అవమానించే రీతిగా ప్రవర్తించలేదు, కానీ రహస్యముగా విడనాడడానికి ఆయన ప్రయత్నాలు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. He was thinking, he was very angry. చాలా కోపం వచ్చింది, ఈ వార్తను వినేసరికి అసంతృప్తి కలిగింది. I must divorce her. అయ్యో నేను ముందుకు సాగకూడదు, మా వివాహంలో ముందుకు సాగకూడదు, నేను విడనాడాలి అని చెప్పేసి నిర్ణయించినాడు. But he took time to think about it. కానీ ఆ నిర్ణయాన్ని అతను అమలు పరచడానికి కొంత సమయాన్ని ఆయన తీసుకున్నాడు. He took time. This is what another point in this Christmas you should think. When you are facing a crisis, don't rush into decisions or actions, but take time to think about it. ఈ క్రిస్మస్ సంఘటనల నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ఇంకొక పాఠం ఏంటంటే, ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం తొందరపడి నిర్ణయాలు తీసుకునే వారిగా ఉండద్దు, కానీ మనము సమయాన్ని తీసుకొని మనం బాగా ఆలోచన చేసేవారిగా ఉండాలి. Bible doesn't say how long he waited. పరిశుద్ధ గ్రంథం చెప్పట ఎంతసేపు ఆయన టైం తీసుకున్నాడని, but it does say he took time. కానీ ఒకటైతే ఖచ్చితంగా చెబుతున్నారు ఏంటంటే,
ఆ యోసేపు కొంత సమయాన్ని తీసుకున్నాడు అని. So what he decided? ఏం నిర్ణయించుకున్నాడు సమయాన్ని He తీసుకున్న తర్వాత? positioned himself to hear from God. యోసేపు దేవుని నుండి వినడానికి అతను అడుగులు వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. So when you are facing a crisis, మనము కూడా ఒక ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు take time, కొంత సమయాన్ని మనము look పక్కన to పెట్టాలి. God for answers to the problem and how to handle it. ఆ పరిస్థితిని బట్టి దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిని మనం విచారణ చేసి, ప్రభువా ఈ పరిస్థితిని నేను ఎలా ఎదుర్కోవాలి అన్నటువంటి విచారణను ప్రభు యొద్ద మనం పెట్టాలి. This is what we have to do if you want to be righteous people. మనమందరము కూడా నీతిమంతులుగా మనం ఉండాలంటే ఈ రీతిగా మనము ప్రతిస్పందించాలి ప్రతికూలమైన పరిస్థితులకు. This Christmas will be a great Christmas if we take decision that in times of crisis I will wait to hear from God and His directions. ఈ క్రిస్మస్ మనందరి జీవితంలో గొప్పదిగా ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఇలాంటి ప్రతికూలమైనటువంటి కష్ట సమయములలో మనం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొద్ద విచారం చేయడమే. అది ఆ దేవుని యొక్క దిక్సూచిని మనం పొందడం, అది క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం. More than eating Christmas cake and having biryani, of course you eat Christmas cake and eat biryani, no problem. But in times of crisis, take time and wait upon the Lord. ఈ క్రిస్మస్ నుండి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠము, మన క్రిస్మస్ అనగానే మనము ఆహారం భుజించడం అనేది కాదు, కానీ ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మనము దేవుని సన్నిధిన మనము సమయాన్ని వెచ్చించి దేవుని దగ్గర నుండి మనం జవాబును పొందడానికి ఇష్టపడాలి. The fourth point is that he heard from God. నాలుగో విషయము, దేవుని వలన అతను దర్శింపబడ్డాడు. An angel of the Lord appeared to him. దేవుని దూత అతన్ని దర్శించింది. Suppose when he came to know Mary was pregnant and he had divorced her at that time, no? ఒకవేళ మీరు అనుకోండి, ఈ గర్భవతి అని వినగానే యోసేపు వెళ్ళి ఇమీడియట్గా విడనాడినాడు అనుకోండి, He would not have heard from God. బహుశా అతను దేవుని దగ్గర నుండి వినేటువంటి అవకాశమే ఉండేది కాదు. Because Joseph waited, యోసేపు ఎదురు చూసినాడు గనక an angel of the Lord appeared to him and spoke to him. యోసేపు దేవుని సన్నిధిన గడిపినాడు గనక, ఎదురు చూసినాడు గనక దేవుని దూత అతన్ని దర్శించింది. And the angel told him, దేవుని దూత ఈ రీతిగా చెప్పింది, Joseph, son of David, యోసేపు, do not be afraid to take Mary home as your wife. నీవు యాకోబు మరియు Yes, don't be afraid to take Mary home. నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నీవు భయపడకు. God gave a dream or a vision to Joseph. యోసేపుకు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. You want to hear from God? మనం దేవుని నుండి వినాలనుకుంటున్నామా? Wait upon him. దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి. Wait upon him. దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. In your times of crisis, ప్రతికూల పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో మనం గడపాలి. కష్టకాలంలో దేవుని సన్నిధిలో గడపాలి. రోగ సమయములలో దేవుని సన్నిధిలో గడపాలి. ఏ సమయమైనా the best thing is to wait upon the Lord. ఒక గొప్పదైనటువంటి విషయం ఏంటో తెలుసా? మనం దేవుని సన్నిధిన విచారం చేయడం. యోసేపు దేవుని సన్నిధిన ఎదురు చూశాడు. God sent a special messenger through the angel. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి దూత ద్వారా ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని పంపించినాడు యోసేపుకు. And spoke to him and he had a vision. యోసేపు దేవుని యొక్క దర్శనాన్ని చూడగలిగినాడు, దేవుని దర్శనాన్ని పొందగలిగినాడు. That is how he became a righteous man. ఆ రీతిగా ఉండడాన్ని బట్టే అతను నీతిమంతుడుగా మారినాడు. You want to be a righteous man? మీరు కూడా నీతిమంతులుగా ఉండాలనుకుంటే you should hear from God. మీరు దేవుని నుండి వినడానికి మీరు ఇష్టలుగా ముందుకు సాగాలి. ఆమేన్. Engagement, unexpected pregnancy, all these problems, in the midst of that, when he looked to God, God is speaking to him. ఈ ప్రతికూలమైనటువంటి వార్త, ప్రతికూలమైనటువంటి పరిస్థితి, ప్రతికూలమైనటువంటి సంఘటనలో యోసేపు దేవుని సన్నిధిన కనిపెట్టడానికి ఇష్టపడ్డాడు, దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. He had a vision. దేవుని యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు. Had a dream.
యోసేపు ఒక కల కనినాడు. Angel of God is coming and speaking to him. ఆ దర్శనములో దేవుని దూత యోసేపుతో మాట్లాడుతుంది. I believe scripture is teaching us a great lesson in this story. ఈ యొక్క క్రిస్మస్ సంఘటన నుండి పరిశుద్ధ గ్రంథం ఒక గొప్ప వర్తమానాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. God can direct you and guide you in times of crisis through visions and word from God. దేవుడు ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో కూడా దేవుడు తన వాక్కు ద్వారా, తన దర్శనము ద్వారా మనల్ని ముందుకు నడిపించగలడు అన్నటువంటి పాఠాన్ని మనం ఈ యొక్క సంఘటన నుండి నేర్చుకుంటున్నాం. Even in a difficult situation, అది ఎంత కష్టకాలమైనప్పటికీ సరే, scripture is teaching us that we should wait upon the Lord. అది ఎంత కష్టమైనప్పటికీ సరే, ఎంత కష్ట సమయమైనప్పటికీ సరే, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి అని. He will guide us through the word. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని ముందుకు He నడిపిస్తాడు. will guide us through visions. దేవుడు తన దర్శనాన్ని ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తాడు. He will guide us through messages. దేవుడు తన వర్తమానాన్ని పంపి మనల్ని ముందుకు నడిపిస్తాడు. God deals with people, different people in different ways. దేవుడు ఆయా వ్యక్తులను ఆయా రీతిలుగా దర్శిస్తూ ఉంటాడు. ఆమేన్. Never ignore when God speak to you. మనం దేవుడు తన మాటను చెబుతున్నప్పుడు మనం ఎప్పుడు కూడా విసర్జించే వారిగా మనం ఉండకూడదు. Because Joseph waited upon the Lord and listened to God, యోసేపు దేవుని సన్నిధిన కనిపెట్టి ఎదురు చూసినాడు గనకనే even today we talk about Joseph. ఈ రోజు కూడా ఆ యోసేపు గురించి మనం The name మాట్లాడుకోగలుగుతున్నాం. of Joseph is written in the Holy Bible. ఆ యోసేపు యొక్క పేరును పరిశుద్ధ గ్రంథములో మనం లిఖితపరచబడింది. A carpenter, ఒక కార్పెంటర్ గా ఉన్నటువంటి a వ్యక్తి, man of not great repute, ఆయన గొప్ప పేరు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా a కనబడట్లా. village person. ఒక గ్రామములో ఉన్నటువంటి వ్యక్తి. God blessed him as a carpenter. He became a great industrialist. దేవుడు అతని ఏ రీతిగా దీవించినాడంటే, ఒక కార్పెంటర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యవసాయం ఒక వ్యాపారం చేసే వ్యాపారవేత్తగా మారిపోయినాడు. Some of the historical books say that Joseph used to export furniture, well-made furniture, to other countries. కొన్ని చారిత్రక గ్రంథాలు తెలుపుతున్న యోసేపు గురించి. యోసేపు అతని జీవితాన్ని బట్టి ఎంత దీవించబడినాడంటే, యోసేపు యొక్క వ్యాపారము ఆయన ఉన్నటువంటి స్థలము నుండి అన్ని దేశాలకు సరఫరా చేసేవాడట యోసేపు యొక్క పనిని. Time up, no? Okay. So God blessed Joseph, దేవుడు యోసేపును దీవించినాడు ఆ రీతిగా. and Jesus grew up in his home, యేసు ప్రభువారు యోసేపు ఇంటిలో పెరిగినాడు. and he also became a good carpenter. యేసు ప్రభువారు కూడా ఒక మంచి కార్పెంటర్ పని నైపుణ్యతను తెచ్చుకున్నాడు. You know that Jesus was a carpenter, మీకు తెలుసా యేసు ప్రభువారు కార్పెంటర్ పని చేశాడని? and the furniture made by Jesus was also exported. యేసు ప్రభువారు చేసినటువంటి ఆ ఫర్నిచర్ని కూడా ఇతర దేశాలకు పంపబడినాయి. If you want to be blessed in your business, in your family, in your profession, turn to God. నీవు కూడా యోసేపు వలె దీవించబడాలి అనుకుంటే, నీ పనిలో, నీ వ్యాపారంలో, నీ యొక్క వృత్తిలో దీవించబడాలనుకుంటే దేవుని వైపుకు నీవు తిరగాలి. This Christmas ఆమేన్. season ఈ క్రిస్మస్ మాసములో teaches us a good lesson. ఈ క్రిస్మస్ మాసం ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తుంది. Look to God. That is the way to be righteousness. నీతిగా మనం బ్రతకాలి అంటే దేవుని వైపు మనం చూడాలి. అదే ఒక మార్గం మనకు. I have told many times, I was born I lived 2 years. When I was hardly 4 years, my father accepted Lord Jesus as his personal savior. We were evicted from our house, lived on the road without a roof for 2 years. నేను అనేక సార్లు నా సాక్ష్యాన్ని మీతో పంచుకున్నాను. నేను 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా నాన్నగారు యేసు ప్రభువుని చేర్చుకున్నారు, అంగీకరించినారు. ఆ కారణాన్ని బట్టి ఇంటి నుండి వెలవేయబడి రోడ్డు మీద ఎలాంటి ఆశ్రయము లేకుండా రోడ్డు మీద 2 సంవత్సరాలు మా కుటుంబం అంతా కూడా రోడ్డు మీద గడిపింది. My father lost one house, మా తండ్రి గారికి ఒక మంచి ఇల్లు కోల్పోయినాడు. but God gave him 2 houses later.
కానీ దేవునిని కలిగి ఉన్నటువంటి కారణాన్ని బట్టి, దేవుని నమ్మకంగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి 2 గృహాలను దేవుడు ఇచ్చినాడు. Joy, my God is never indebted to anyone. ఆమెన్. నా దేవుడు ఎవరికి కూడా అచ్చి ఉండే దేవుడు కాదు. ఆమెన్. దేవుడు ఎవరితో రుణస్థుడుగా ఉండటం లేదు. దేవుడు ఎవరికి కూడా రుణస్థులుగా ఉండాడు. నీవు 10 రూపాయలు కాணிక పెట్టండి, మీకు 10,000 వస్తుంది దేవుడు. ఆమెన్. మై గాడ్ ఈస్ ఎ గుడ్ రివార్డ్ గివింగ్ గాడ్. నా దేవుడు ప్రతిఫలం ఇస్తున్న దేవుడు. నా దేవుడు గొప్ప ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆమెన్. వి విల్ ఫర్గెట్ అబౌట్ థింగ్స్. మనం చేసింది మనం మర్చిపోతామేమో. గాడ్ ఈస్ రైటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ అకౌంట్ బుక్ దేర్. మన కార్యములన్నీ కూడా జ్ఞాపకార్థ గ్రంథములో ఆయన రాస్తూనే ఉన్నాడు. లెడ్జర్ ఉంది, అందరికి ఒక్కొక్క ఫోలియో ఉంది, దానిలో రాస్తారు ఎంత దేవుని కోసం ఇచ్చారు, అది చూసి క్రెడిట్ మన 100 times. జ్ఞాపకార్థ గ్రంథంలో మనందరి విషయంలో ఒక అకౌంట్ సెక్షన్ ఉంటుంది. మనం ఎంతెంత ప్రభు వారికి మనం చేస్తున్నాం, ఎలాంటి కష్టాన్ని మనం పెడుతున్నాం, లేకపోతే ఏ రీతిగా మనం ప్రభు సన్నిధిలో ఉంటున్నామని. మై ఫాదర్ లాస్ట్ ద బిజినెస్. వారి తండ్రి గారు, నా తండ్రి గారు ఆ వ్యాపారాన్ని కోల్పోయారు. లాస్ట్ ద హౌస్. ఇల్లును కోల్పోయారు. ద రిలేషన్స్ forsaken him. బంధువులందరూ విడిచేసినారు. ఎవరు లేరు. ఎవ్వరు లేనటువంటి పరిస్థితి ఎదురైంది. Later all family people came to him and respected him. ఆ తరువాత ప్రభు ఆశీర్వదించినటువంటి విధానం బట్టి అందరూ మరలా తిరిగి వచ్చారు, అందరు గణపరిచిన. We were 9 children. వారు 9 మంది పిల్లలు. వారు ఈ కాలంలో ఎక్కువ పిల్లలు లేవు ఫ్యామిలీలో. మంచిది, అది కూడా మంచిది. ఎక్కువ ఉండడం కూడా మంచిది. All 9 of us God took care of, looked after us. మా 9 మందిని దేవుడు బహుగా దీవించినాడు. ఆయనే మమ్మల్ని చూసుకున్నాడు. Because my father accepted Lord Jesus Christ. నా తండ్రి గారు యేసు ప్రభువును అంగీకరించినాడు గనక, Because of that I am blessed. నా తండ్రి గారు అంగీకరించినందుకు నేను దీవించబడ్డాను. So if you want your children to be blessed, you come to Jesus. నీవు నీ పిల్లలు దీవించబడాలంటే నీవే దేవుని సన్నిధికి రావాలి. The book of James say, come unto him and he will come to you. యాకోబు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, ఆయనకు సమీపంగా మనం వస్తే ఆయన మనకు సమీపంగా వస్తాడు అని. If you want God to come near to you, the best thing is you go near to him, he will come near to you. దేవుడు మనకు దగ్గరగా ఉండాలి అని ఆశపడితే మనము ఆయన దగ్గరకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తుండగా ఆయన ఇంకా మనకు సమీపంగా రావడానికి ఆయన వస్తూ ఉంటాడు. My ఆమేన్. message ఈరోజు నా వర్తమానం is be a righteous person. మీరందరూ కూడా దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఉండాలి. The way of becoming righteous is not doing something great. నీతిమంతులుగా ఉండాలి అంటే ఏవో గొప్పవి తలపెట్టేది కాదు, కానీ In difficult situation, go to him, seek him, and accept those who are even you don't like, love them, respect them. God will respect you, will bless you and take you up. కష్టకాలముల మనము ఎవరైతే ఆ కష్టమును అనుభవిస్తుంటారో వారి దగ్గరికి వెళ్ళాలి. మనకి ఇష్టం లేకపోయినా సరే మనం ప్రేమించాలి. మన కష్టమైనా సరే మనం వారిని ఇష్టపడుతూ వారి పరిస్థితుల్లో మనము ఒక భరోసాగా మనం నిలబడుతూ మనం ముందుకు సాగితే దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడు. The real Christmas ఈ నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? is take a decision to be righteous before God. ఈ రోజు మనము తీసుకునే నిర్ణయము, మనము నీతిమంతులుగా ఉండాలి అనే తీసుకునే నిర్ణయమే నిజమైన క్రిస్మస్. Becoming righteous is very easy, just come to him. నీతిమంతులుగా మారడం అనేది చాలా సులువైనటువంటి పని. ఏ రీతిగా అంటే ప్రభు సన్నిధికి మనం రావడమే నీతిమంతులుగా మారిపోతాం. In times of difficulty, కష్ట సమయములలో when things are happening is not to your liking, మనకు నచ్చినట్టుగా పరిస్థితులు జరగనప్పుడు come to him. దేవుని సన్నిధికి రావాలి. Love the other person. మనం ఇతరులను ప్రేమించాలి. This is what Jesus said, love your enemies. ఇదే కదా యేసు ప్రభు వారు చెప్పింది, మీ శత్రువులను మీరు ప్రేమించండి అని. What you have to do is, in difficult situation, come to him, he will solve your problem. ప్రతికూలమైనటువంటి ప్రతి పరిస్థితిని బట్టి దేవుని సన్నిధికి రండి, దేవుడే మీ సమస్యను తీరుస్తాడు. దేవుడిది మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి సంతోషంగా ఉన్న వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్, సంతోషకరం. యోసేపు గారు
దేవుని ఎడల నీతిగా ఉన్నాడు, అలాగే ఇతరుల ఎడల కూడా ఎలా ఉన్నాడో చెప్పనండి. ముఖ్యంగా మరియమ్మ ఎడల. ఆమె చెప్పండి. అసలు బ్రదర్స్ చెప్పట్లేదంటే కొంచెం అనుమానించాల్సి వస్తుంది. హల్లెలూయా. సంతోషకరం. ప్రభునందు పిల్లారు, మంచి వర్తమానం మనం విన్నాం. దేవుని బిడలుగా దేవునికి స్తోత్రం. కష్ట సమయాలలో ఇతరులకు అండగా నిలబడమే నీతిని మనము వ్యక్తపరచడం అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని ఎడలో నీతిగా ఉండాలి. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా సరే, ప్రతికూలంగా ఉన్నా సరే. అన్నిసార్లు అనుకూలంగా ఏమి ఉండవు. అనుకూలంగా ఉన్నప్పుడు మనం నీతిగా ఉండడం గొప్ప సంగతి కాదు. ప్రతికూలంగా ఉన్నప్పుడే ఇతరులను మనం ప్రేమించడం, ఇతరుల అండగా నిలబడడం, వారి కష్ట సమయాల్లో వారికి మేము ఉన్నామని ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని మనం కలగజేయడం. అంత మాత్రమే కాకుండా దేవుని నుండి కూడా మనం దేవునికి స్తోత్రం కనిపెట్టి దేవుని ఆ కష్ట సమయాలలో సైతం దేవుని నడిపింపు కొరకు ఎదురు చూస్తూ ఆయన నడిపింపును బట్టి మనం ముందుకు సాగడం. ఆమెన్. కాబట్టి దేవుని బిడలుగా దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ యొక్క సందేశం మనం విన్నాం. దేవుని ఎదుట నీతిగా బ్రతకడమే. ఆమెన్. ఎవరి ఎదుటండి చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఎవరి ఎదుట? దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకప్పుడు మనం అందరం అనీతిమంతులమే. మన పాపములను బట్టి మనం అనీతిమంతులుగా మారాం. కానీ యేసు ప్రభువు వారు అనీతిమంతులమైనటువంటి మన కొరకు, పాపులమైనటువంటి మన కొరకు, సచ్చిన స్థితిలో ఉన్నటువంటి మన కొరకు ఆ ప్రభువే, ప్రభునందు పిల్లారా, మనను ప్రేమించి మనను నమ్మి మన ఎడల తను నీతియుక్తమైనటువంటి కార్యం చేయటం ద్వారా మనలో దేవుడు ఏం చేస్తాడు చెప్పనండి, నీతిమంతులుగా తీర్చి దిద్దాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మంచివారమని కాదు, మన ఎడల తన నీతిని వెల్లడిపరిచింది. మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ కూడా ప్రభు మన ఎడల తన నీతిని వెల్లడిపరిచి, మనం చెడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు, మనం సచ్చిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రభు మన ఎడల తన ప్రేమను, ఆయన దయను కనపరిచి నశించుతున్నటువంటి మన ఎడల తన కృపను, తన ప్రేమను వెల్లడిపరిచి, తన నీతిని మన ఎడల కనపరిచి వ్యక్తపరిచి మనలో నీతిమంతులుగా తీర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మనం ఇంకనూ పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు చనిపోయిను అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. చక్కని వర్తమానం మనం విన్నాం. మనల్ని ప్రేమించి ప్రభునందు ప్రియులారా దేవునికి మన ఆహ్వానం అందుకొని మనకు విలువైన సమయాన్ని వెచ్చించి మనతో గడపడానికి వచ్చినటువంటి దైవజనుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ప్రభునందు ప్రియులారా మంచి వర్తమానాన్ని దేవుని దాసుల ద్వారా మనం విన్నాం. ఇంకా దేవునికి స్తోత్రం, ఆయురోగ్యాన్ని దేవుడు తనకు దయచేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే మనం విన్నటువంటి విషయాలు విని సంతోషించి వదిలిపెట్టే విషయాలు కాదు ఇవి. అలా వదిలిపెట్టడానికి ఇది ఒక కట్టుకథనో పెట్టకథనో ఏదో కాలక్షేపం కొరకు చెప్పుకునేటువంటి హరికథలు ఇవి కా. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుంచుకొని ప్రభునందు పిల్లారా ఆ ప్రభు ఏమై ఉన్నాడు, ఆ ప్రభు గొప్పతనం ఏంటి, ఆ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకొని ఆ ప్రభు చేత రక్షింపబడి పాపక్షమాపణ పొంది నరకము నుండి విడిపింపబడి, పాపము నుండి విడిపింపబడి, శాపము నుండి విడిపింపబడి దేవుడు మనల్ని ఏ స్థానం ముందైతే మనల్ని ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడో ఆ పరలోకమందు ఆయనతో కూడా ఆ నిత్య జీవములో మనం పాలు పంపులు పొందుదాం. ఆమెన్. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. మన మధ్యలో మత్తయ్య గారు కృపతో ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత దైవాశీర్వాదాలతో మనం ముగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. విన్నటువంటి వర్తమానాన్ని కూడా మనకు జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, శక్తివంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త అయా మా ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరలోకం నుంచి మా కొరకు దిగి వచ్చిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా నాయన మీరు చేసిన ఘనమైన కార్యాలను బట్టి అయా తండ్రి ప్రభువా మీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచుకొని మీ సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా క్రిస్మస్ అంటే సంతోషించే దినమేంటో అయా మా ప్రభువా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
మా ప్రభువా మేము ధనము కలిగి ఉండడు కాదు కానీ అయా తండ్రి ప్రభువా మేము లోకములో గొప్పవారు అనిపించుకుంటూ కాదు కానీ నీతిమంతులుగా ఉండటానికి అయా తండ్రి ప్రభువా మీరు పిలుస్తున్నారు. మా ప్రభువా తండ్రి అంటే నీతి అంటే ఏమిటి అంటే మిమ్మల్ని కలిగి ఉండడమే మా ప్రభువా మీకు వందనాలు. అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడును. అలాగే యోసేపు నిన్ను బట్టి మా ప్రభువా నీతిమంతులుగా చేయబడ్డాడు. అయా తండ్రి ప్రభువా నిన్ను కలిగి ఉన్న వారందరూ నీతిమంతులుగా తీరుస్తారని మీరు వాగ్దానం చేసినారు. మా ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయితే మా ప్రభువా మా ప్రవర్తన అయా తండ్రి ప్రభు ఎలా ఉండాలో అయా మీరు తెలియజేసినందుకు కొరకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప వర్తమానాన్ని అయా మీరు మా కొరకు సిద్ధపరిచినందుకు, మీరు మా మధ్యలో వెల్లడి చేసినందుకు కొరకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ ప్రకారంగా మా ప్రభువా మా జీవితాలు కట్టుకునేందుకు సహాయం చేయండి ప్రభు, మీకు వందనాలు. అయా గత వారమంతా నెలంతా మేము పని చేసుకోవడానికి మీ చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ ఏదో కొంత భాగం తీర్చి ఉన్నాం, మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా తండ్రి ప్రభువా మీ దీవెనాస్త్రం కింద తీసుకుని వచ్చినాం, మీరే దీవించి పంపమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సర్వశక్తుడైనటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువును మన విమోచకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, సమాధానకర్త అయినటువంటి దేవుని యొక్క ఆ నిత్య సమాధానం నిరంతరము మనకు తోడై ఉండి ఆ రక్షణ ఆనందములో సాగుటకు కృపచూపును గాక.